హే గైస్, ఈ వీడియోలో ఎంసెట్లో 90+ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. సో ఎంసెట్లో 90+ మార్క్స్ రావాలంటే ముందు సిలబస్ ఏమిటో తెలుసుకోవాలి. ప్లస్ అలాగే ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ అనేది కూడా తెలుసుకోవాలి. సో నేను ఈచ్ సబ్జెక్ట్స్ వెయిటేజ్ అండ్ టాపిక్స్ని 7 సెకండ్స్ పాటు డిస్ప్లే చేస్తాను. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకోండి. ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మ్యాథ్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్, టోటల్గా 160 మార్క్స్ అండ్ నో నెగిటివ్. సో మనం ఈచ్ సబ్జెక్ట్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ మ్యాథ్స్. నేను డిస్ప్లే చేసిన ఈ టాపిక్స్ మ్యాథ్స్లో కొంచెం ఈజీగా ఉంటాయి, అలాగే హెవీ వెయిటేజ్. సో మనం 40 మార్క్స్ వరకు ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఫిజిక్స్. నేను డిస్ప్లే చేసిన ఈ టాపిక్స్ కొంచెం ఈజీగా ఉంటాయి, ప్లస్ ఎక్కువ గెయిన్ చేయొచ్చు. సో మనం ఒక 15 to 20 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేయగలం. కెమిస్ట్రీ కూడా సేమ్. నేను డిస్ప్లే చేసిన ఈ టాపిక్స్ బాగా చేస్తే ఒక 15 to 20 క్వశ్చన్స్ వరకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో నేను చెప్పినవి మ్యాథ్స్ ఒక 40 వేసుకుందాం, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి 15 టోటల్గా 30, రెండు కలిపితే 70 మార్క్స్. మరి మిగతా 20 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం 160 క్వశ్చన్స్లో 70 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తాం, అంటే ఇంకా 90 క్వశ్చన్స్ మిగిలి ఉంటాయి. మనం చీట్ కోడ్స్ యూస్ చేసి లేదా గెస్ ప్రకారం పెడితే ఆ 90 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 25 to 30 క్వశ్చన్స్ అన్నా కరెక్ట్ అవుతాయి. బై ద వే, మీకు చీట్ కోడ్స్ గురించి ఒక వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనం ఎలా చూసుకున్నా 90+ మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు, నేను చెప్పిన స్ట్రాటజీస్ ఫాలో అవుతాయి. అండ్ మెయిన్, కన్సిస్టెన్సీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. సో మనం డైలీ అట్లీస్ట్ రోజుకి 3 చాప్టర్స్ అన్నా చేస్తూ ఉండాలి, అప్పుడే మనకి స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్. సో మీకు చీట్ కోడ్స్ గురించి వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.